ఇంట గెలిచి రచ్చగెలాలి అన్న నానుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి అచ్చిరాలేదేమో. 6 నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రజాక్షేత్రం నుండి దూరంగా ఉండి ఆ సమస్యలన్నీ సద్దుమణిగి ఇప్పుడిప్పుడే రచ్చగెలిచిన ఆయనకి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ప్రభుత్వం నుండి ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు 41A నోటీస్ను అందజేశారు. అయితే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితేనేమి, అదేవిధంగా అనుచిత పోస్టులు అయితేనేమి, ఈ విషయాన్ని 2 ఏళ్ల తర్వాత ఎందుకు తనపై ఈరోజు 41A నోటీస్ జారీ చేశారని ప్రశ్నిస్తున్నాడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇంటి గెలవకపోయినా కూడా ఇప్పుడిప్పుడే ఆ ఇంటి సమస్యలను సర్దుమనిసి రచ్చ గెలిచేందుకు చేస్తున్న పనిలో రచ్చ నుండి మరో ఈరోజు పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా పోలీసులు అరెస్ట్కి రంగం సిద్ధం చేసేందుకే 41A నోటీస్ జారీ చేశారన్నట్టు ఉదంతులు బయట. మీరేమనుకుంటారు? పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ ఎవరు అసలు? ఏం విమర్శిస్తే ప్రాబ్లం ఏంటి? నేనేమైనా విమర్శించానా పవన్ కళ్యాణ్ని? ముందుగా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2022 సంవత్సరంలో నువ్వెంత, నీ బ్రతుకెంత, వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ నా కొడుకులు చెయ్యి కందేంత దూరం వస్తే కొట్టి పడేస్తాను, వైసీపీ నా కొడుకులకి చెప్పిచ్చి కొడతానని మంత్రులు పేరు పెట్టి మంత్రులకి అడ్రస్ చేసి మాట్లాడితే మేమేమైనా చీవు రక్తం లేని వాళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి విమర్శిస్తూ, మంత్రులకు విమర్శిస్తూ, సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శిస్తే ఇంచుమించు ఇదే నెల 11వ నెల 22వ సంవత్సరం 15-16 తారీఖుల మధ్యలో నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను. ఎప్పుడు? పవన్ కళ్యాణ్ విమర్శించిన తరువాత రెస్పాండ్ అయ్యాను, అంతకుముందు కాదు. రెస్పాండ్ అయ్యి నేనేమన్నానంటే, నేను చెప్పు తీశాను. చెప్పు నీకే కాదురా అబ్బాయి, మా దగ్గర కూడా చెప్పులు ఉన్నాయి, మేము చెప్పులతో కొట్టేయగలం, నిన్ను అవకాశం ఇస్తే మేము కూడా నీకు చెయ్యి కందినంత దూరం వస్తే మేము కొట్టడానికి మేమేమి చిన్నవాళ్ళం కాదు, మాకు ఆ శక్తులు ఉన్నాయి అని నేను అన్నాను. అంటే నువ్వు అన్నావు, నువ్వు కామెంట్ చేసావు, నేను కౌంటర్ చేశాను. రాజకీయాల్లో విమర్శించేటప్పుడు నోటి దూల, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా. మరి ముఖ్యమంత్రి గారిని ఆడకూడదు, అలా మాట్లాడకూడదు, అలా తోలనాడకూడదని నీకు తెలియదా? అయినా విమర్శించావు కదా, బరితెగించి విమర్శించావు కదా. నేను విమర్శించాను. ఈ ట్రోలర్సు, విమర్శకులకి నాకు స్పష్టమైన సమాధానం ఇదే. 2 ఏళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానని కారణంగా ఇప్పుడు అంటే ఇది 41 నోటీస్ అన్నది పాత చట్టం ప్రకారం. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం BNSS ప్రకారం అయితే 35(3) అంటారు దీన్ని. 35(3) నోటీస్ అంటే ఇంటిమేషన్ పోలీసు. ఆ రోజు ముఖ్యమంత్రిని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం జనసేన పార్టీ అధినేతగానే విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో విభేదం, అదేవిధంగా జనసేన పొత్తు, ఈ 2 నేపథ్యంలో ఈరోజు ఆ రోజు చేసిన విమర్శలో ఆయన ఒంటరివాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కానీ ఏదైనా అంటే వ్యక్తిగత దోషాలు చేయడం, అంటే కూటమి ప్రభుత్వం చట్టాన్ని క్రమబద్ధీకరణ చేసిన తర్వాత 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ సంభాషణ ఎందుకు ప్రాతిపదిక తీసుకుంటారు? అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతోనే. ఇప్పుడు అధికారంలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశానికి, జనసేనకి నేను ఒకటే కోరుతున్నాను. ఇప్పుడు నా మీద టార్గెట్ చేసి నన్ను అరెస్ట్ చేయాలని అంత కసి ఉంటే, అంత సరదా ఉంటే, నేను 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. అధికారంలో 2.5 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్నాను. ప్రమారం 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. అవినీతి చేశానా? తీయండి. లంచాలు తీసుకున్నానా? లేదు భూ కబ్జాలు చేశానా? భూదందాలు చేశానా? ఏమైనా ఉంటే తీయండి అయ్యా. అది తీసి కేసు పెట్టండి అయ్యా. దాన్ని సిద్ధాంతపరం అంటారు. సిద్ధాంతపరంగా పార్టీలో నేను ఏమైనా అధికార పార్టీలో తప్పు చేస్తుంటే అవి తీయండి, వెలికి మీకు దమ్ముంటే తీసి ఆ కేసులు ఏమైనా నేను తప్పులు చేస్తుంటే అరెస్ట్ చేయండి, తప్పేం లేదు. 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ని నేను విమర్శించామని దిక్కుమాలిన కేసా? నేనేమి దువ్వాడ శ్రీనివాస్గా ఇది అడగట్లా, ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నాను.
నేను కూడా ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఒక కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను కాబట్టి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి, ఒక బాధ్యత గల వ్యక్తిగా, అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. మీకు దమ్ము లేక నాకు ఈ 35(3) అంటే 41 నోటీసులు మీరు ఇచ్చుకునే దిక్కుమాలిన స్థితి మీకు ఏదో ఆపరించింది, మీకు చేత కాదు, మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా అవి నిజం కాదని దీనివల్ల రుజువైంది. ఇందులో కూడా ఒక లోపభూయిష్టం, ఎవరైతే మీరు చేసినట్టు విమర్శలకు మదన పడ్డారో ఆ కాంపోనెంట్ ఇచ్చిన ఫిర్యాదు కాకుండా వేరొకరు ఇచ్చిన ఫిర్యాదును ప్రాతిపదిక తీసుకుని ఇది 41A నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను మీరు అడిగేదాని ద్వారా చట్టం కూడా ఒక ప్రశ్న నాకు వేయాలనిపిస్తుంది. ఒక సివిలియన్గా, ఒక భారత పౌరుడిగా చట్టంలో ఇలా ఉందా అసలు? నేను అడ్వకేట్నే. ఇప్పుడు నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితం నేను చేసిన విమర్శకి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యొచ్చా? ఫస్ట్ నాకు చెప్పాలి. నేను న్యాయస్థానానికి వెళ్తాను, న్యాయస్థానంలో తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. ఇంత డిలే ఎఫ్ఐఆర్ చేయొచ్చా? కొన్ని కంప్లైంట్స్ ఇదివరకు ఏమైనా ఉన్నాయా? వాటిని ఏమైనా మీరు నమోదు చేయగలిగినారా? దానికి కంటిన్యూషన్గా మళ్ళీ ఇప్పుడు చేశారా? కాదే, ఇంతవరకు కంప్లైంట్స్ లేవే. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎవరివ్వాలి? పవన్ కళ్యాణ్ కదా నేను తిట్టానని మీరు అంటున్నారు, అందరూ కూడా అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇవ్వాలి కంప్లైంట్ ఎవరు ఇందులో? కణితి కుమార్ అంట, కణితి కిరణ్ కుమార్. ఎవరు ఈయన? హూ ఈజ్ ఈయనకి నాకు సంబంధం ఏంటి? ఈయన నేను విమర్శించానా? ఈయన కంప్లైంట్ ఇస్తే ఒక ప్రజాప్రతినిధి మీద కూడా కంప్లైంట్ కట్టేస్తారు ఎఫ్ఐఆర్. కామెడీ. కేసు కట్టేసి దీనికి సెక్షన్స్ 153 Clause A, 504, 505 అండ్ 509 IPC అండ్ Section 67 of IT Act. ఇవి కట్టొచ్చా? ఈ వ్యక్తికి నాకు సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్కి విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వాలి. రామ్ గోపాల్ వర్మ గారి ఇష్యూలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మా మీద ఒంగోలులో ఒక ఎఫ్ఐఆర్ వేశారంట. ఒంగోలు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? ఒంగోలులో కంప్లైంట్ ఫైల్ చేశారని వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అసలు? నేను వాళ్ళని విమర్శించానా? పవన్ కళ్యాణ్ విమర్శించాను. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని దీంట్లో కేవలం కూటమి ప్రభుత్వం నేతల హస్తం ఉందనుకుంటారా, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ని ఇంప్లిమెంట్ చేసేందుకు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఈరోజు దువ్వాడసిని బయటికి తిరగనివ్వకుండా కట్టడి చేసిన వ్యూహంలో భాగం అనుకుంటారు? ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు స్థానికంగా అచ్చెన్నాయుడు వీళ్ళు పగపట్టి ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి నాకు సాక్ష్యాధారాలతో కూడా నేను తెలుసుకున్న ఎవిడెన్స్ నాకున్నాయి. సరే, ఇప్పుడు చేశారు, చెయ్యని. నేనే చెప్తున్నా కదా, వీళ్ళు పెట్టినటువంటి కేసులకి భయపడిపోయో, అదిరిపోయో, బెదిరిపోయో, జడిసిపోయే క్యారెక్టర్ దువ్వాడ శ్రీనివాస్ది కాదు. ఉద్యమ నేపథ్యం నాది. 18 కేసులు ఈ అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడే నాకు పెట్టించారు. మర్డర్ కేసులు కూడా నా మీద పెట్టించారు. ఉద్యమాలు చేసి ఢిల్లీ స్థాయిలో కదిలించిన చరిత్ర నాది. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూలో జైరాం రమేష్ రెస్పాండ్ అయ్యి ఆ పవర్ ప్లాంట్ని రద్దు చేస్తున్నామన్నారు. దానిని నడిపించింది నేను. ఆ రోజు నాతో పాటు 3 కాల్పుల్లో చనిపోయినారు, నన్ను అరెస్ట్ చేసినారు. పోలీస్ తూటాలకి ఎదురుగెళ్ళి ఆ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర నాది. ఒకసారి గతం గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది వాళ్ళకి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పుడు కేసులు బనాయిస్తే, నన్ను జైల్లో పెట్టేస్తే నేను భయపడిపోతాను అని అనుకుంటే పొరపాటు. నేను ఇంట్లోనే కూర్చున్నాను, ఎక్కడే ఉన్నాను, ఏదైనా మీరు వచ్చి చేసుకోవచ్చు. కానీ నా ఉద్యమం ఆగదు, నా గొంతు ఆగదు. న్యూటన్స్ లా చెప్తుంది కదా, ఎవరి యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. బంతి ఎంత గట్టిగా కొడితే అంతే రివర్స్లో వస్తుంది. రివర్స్ యాంగిల్లో ఇప్పుడు నేను వస్తాను. నేను ఇంకా గట్టిగా ప్రజా గొంతై మాట్లాడతాను. మన కౌన్సిల్లో కూడా మాట్లాడాను. కౌన్సిల్లో 4 సార్లు వాకౌట్ చేసాం. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైనటువంటి చర్యలకు 17,000 కోట్లు రమారమి ఎలక్ట్రికల్ బిల్ పెంచేసినారు. మద్యం మీద, వీటన్నిటి మీద కూడా నేను వాకౌట్ చేశాం. గట్టిగా ప్రతిఘటించాం. పబ్లిక్లో కూడా ఇప్పుడు ప్రజా గొంతై అన్ని ఆఫీసులకి తిరుగుతాను, ప్రతి గ్రామం వెళ్తాను, ప్రజల పక్షాన్ని గట్టిగా పోరాటం చేస్తాను. కాదని, ఇది తప్పని మీరు అరెస్ట్ చేయాలనుకుంటే తట్టుకోలేక ఇంకా వీడి వాయిస్ పెరుగుతుంది. మా గవర్నమెంట్ ఉంటే వాయిస్ పెరుగుతుంది. ఏదో ఈ కూటమిలో ముఖ్యంగా ఈ జనసేన బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ గాళ్ళు ఏవో ట్రోల్స్, నీకు చంపేస్తాం, నరికేస్తాం, కాల్చేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం. ఆ కంప్లైంట్ కూడా నేను ఇచ్చాను, ఎవిడెన్స్తో సహా టెక్కల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. మరి చర్యలు తీసుకున్నారా? మరి నేను కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోరు. వీడు ఎవడో తెలియదు, ఈ కిరణ్ గారు అంటే, వీడు నా మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం ఎఫ్ఐఆర్, 35(3) నోటీస్, అంటే ఇప్పుడు పాత చట్టం ప్రకారం 41 నోటీస్, ఇవన్నీ మీరు చేస్తారు. సిగ్గుందా?
అసలు పోలీస్ చర్యలు కూడా నేను అడుగుతున్నాను, గవర్నమెంట్ ఎవరైనా ఉంటాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు, నిన్న మేమున్నాం, రేపు మళ్ళీ వస్తాం మేము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసుకుంటే, అసలు నేనే అనుకుని ఉంటే, గత 5 ఏళ్లలో అధికారంలో ఉండేటప్పుడు నేనే అలా అనుకుని ఉంటే అచ్చెన్నాయుడు ఉంటాడా? టీడీపీ వాళ్ళు కానీ జనసేన బ్యాచ్ కానీ ఒక్కడ ఉంటాడా? మేమే అలా ఆలోచించుంటే. టీడీపీ జనసేన కలుస్తుందనే విషయం 5 ఏళ్ళు మీకు ఎక్కడ కూడా స్మెల్ కూడా ఐడెంటిటీ కాలేదు. చివరి క్షణంలో జరిగినటువంటి ఆ కలయిక మాత్రం కూటమి రూపంలో ఈరోజు 2024 సార్వత్రికలు. కానీ ప్రస్తుతం 41A నోటీస్ తీసుకున్న దువ్వాడ శ్రీనివాస్ అబ్స్కాండ్ అవుతారా, పోలీసు విచారణ ఎదుర్కొంటారు? ఇక్కడే ఉంటాను. చూసారా ఎంత కామెడీ నోటీస్ ఇది. ఇందులో ఏం చెప్పారు, సాధారణంగా 41 నోటీస్ ఏంటంటే, మీ మీద బిలో 7 years సెక్షన్స్ మన పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. అబోవ్ 7 years అన్నది అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు పోలీసు వారు. ఇది రూల్. బిలో 7 years కాబట్టి నాకు పెట్టిన సెక్షన్స్ అన్నీ నాకు స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి ముందు ఒక నోటీస్ ఇస్తారు, అదే 41 నోటీస్ చట్టం. ఆ నోటీసులో ఏమని రాస్తారంటే, ఏ తేదీ ఎన్ని గంటలకు నేను ఆ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాలో స్పష్టంగా రాస్తారు. ఇక్కడ చూడండి, ఈ క్రింద పేర్కొనబడిన అధికారి వారి దర్యాప్తులో భాగంగా ఈ క్రింద పేర్కొనబడిన తేదీ మరియు సమయంలో టెక్కలి పోలీస్ స్టేషన్ వద్దకు హాజరగుటకు గాను అని చెప్పారు. డేట్ రాయలే. ఎప్పుడు నోటీస్ ఇచ్చారో డేట్ రాయలేదు, ఎప్పుడు నాకు రమ్మంటారో డేట్ రాయలేదు. మరి ఏంటి దీని అర్థం? అంటే వ్యూహాత్మకంగా శ్రీనివాస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించబడింది. ఈ నోటీస్ నిబంధనలు పాటించడంలో మీరు విఫలమైతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 36 కింద అరెస్టుకు మిమ్మల్ని బాధ్యులుగా చేయవచ్చు. అండర్లైన్ హెవీ పెద్ద అక్షరాలతో రాశారు, చూసారా నోటీసులో. అంటే ఇది ఎందుకు రాశారు? హైలైట్ చేశారు. ఇది హైలైట్ చేయడం తెలుసు పోలీసు వారికి, తేదీ వేయడం మాత్రం తెలియదు. అంటే 4 రోజులు పోయిన తర్వాత ఈ నిబంధన ప్రకారం మీరు మాకు హానర్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదని రావాలని అనుకుంటున్నారు ఈ నోటీస్ ద్వారా అన్నది వాళ్ళ ఎత్తుగడ. నేను ఇది మీ ముందు పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడాను, పై అధికారులతో కూడా మాట్లాడాను. ఏమండి నాకు నోటీస్ ఇచ్చారు కదా, ఎప్పుడు రావాలి స్టేషన్కి, ఈరోజా రేపా, టైం చెప్పండి అని అడిగాను. టైం రాయలేదు. దీనిపై నేను కోర్టుకు వెళ్తాను. ఇంకా వాళ్ళ ఇష్టం. టైం రాయకుండా నోటీస్ ఇవ్వచ్చా, తేదీ రాయకుండా నోటీస్ ఇవ్వచ్చా? విచిత్రమైన పోకడలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.